Hey guys, welcome to S4 Media. నేను మీ రేఖ. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగానే ఇస్తున్నారు. రోజుకి బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్లకు ఆడియన్స్ కి మతిపోతుంది. మొదట్లో హౌస్ మేట్ గిల్లి కజ్జాలు అలకలు చూసి ప్రేక్షకులకు అన్లిమిటెడ్ అసహనం వచ్చింది. ఇక కాస్త మూడో వారం నుంచి ఈ గేమ్ లో కొత్తదనంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ ఎంట్రీలను భారీ ఎత్తున దింపారు. ఎప్పుడు లేని విధంగా 8 మందికి పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి దిగారు. అది కూడా గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన పాత కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో నిన్న ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి 8 మంది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లిమిట్లెస్ ట్విస్టులతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు దిల్సే మెహబూబ్. ఈయన సీజన్ 4 లో హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చాడు. దాదాపు చివరి వారం వరకు తన ఆటపాటలతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అతని జాతకం పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మెహబూబ్ ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్సేతో ఫేమస్ అయ్యాడు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అగ్రెసివ్ ఆటతీరుతో అందరినీ భయపెట్టడంతో పాటు కొన్ని సందర్భాల్లో మంచి మనసు చాటుకుని ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ టీం మెహబూబ్ కు మరో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చాడు మెహబూబ్. వచ్చి రావడంతోనే నేను వారియర్ ను అంటున్నాడు. అంతేకాదు ఫ్రంట్ రోల్ లో నిలబడే ఫైట్ చేసే నబీల్ లాంటి వాళ్ళు తనకి ఇష్టం అన్నాడు మెహబూబ్. ఆ తర్వాత మరిన్ని అవకాశాలు అందుకున్న ఈ కుర్రాడు కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాడు సొంతంగా. దానికోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు కూడా. తన అనుకున్నట్టుగానే సొంత ఇల్లు కూడా కట్టుకుని జీవితంలో స్థిరపడ్డాడు మెహబూబ్. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో దిల్సే మెహబూబ్ ఆటకు హౌస్ అదిరిపోబోతుంది. మరీ ముఖ్యంగా హౌస్ లో ఉన్న పృథ్వీకి మెహబూబ్ కు ఎలాంటి బాండింగ్ ఏర్పడుతుందో చూడాలి. ఇద్దరి మధ్య వార్ ఉంటుందా లేక ఫ్రెండ్స్ అవుతారా అనేది కూడా చూడాలి. ఇక వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన తర్వాత హౌస్ లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయని ముందు ఎపిసోడ్ లో చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.